ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఇట్రా బాబు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. చెప్పండి, ఏ గ్రంథం? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. పాత నిబంధనలో 774 పేజీ. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఈ నెల మన వాగ్దానం 2వ భాగం. నేను చదువుతాను, వాగ్దానం అండర్లైన్ చేసుకోండి అని చెప్తాను, మీరు అండర్లైన్ చేసుకోండి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు. చెప్పండి, ఈ నెల ఇది వాగ్దానం. నేను చెప్పాలందరూ, నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. చెప్పండి, ఏంటి ఈ నెల వాగ్దానం? నేను వారికి పవిత్రమైన, చెప్పండి ఏంటి అంట? పవిత్రమైన పెదవులనిచ్చెదను. ఏమిస్తానన్నాడు యేసయ్య? చెప్పండి, నేను వారికి ఏమిస్తాను? చెప్పలేకపోతున్నారు. నేను వారికి ఒక మూట ఇస్తానంటే భలే చెప్పేవాళ్ళు. నేను వారికి ఒక గనిస్తానంటే చెప్పేవాళ్ళు. నేను వాళ్ళకు ఒక దండ ఇస్తాను అంటే భలే చెప్పేవాళ్ళు. ఇది చెప్పలేకపోతున్నారు. అసలు ఇది వాగ్దానం. ఇది ఈ నెల యేసయ్య మనకు చేయాలనుకుంటుంది. ఏమి ఇవ్వాలనుకున్నాడు? నేను వారికి పవిత్రమైన, ఏంటి అంట? పవిత్రమైన ఏంటి చెప్పాలి గట్టిగా. నేను వారికి, నేను 1 2 3 స్టార్ట్ అంటాను. అందరం కలిసి ఒకేసారి చెబుదామా? 1 2 3 స్టార్ట్. పవిత్రమైన పెదవులు ఇచ్చేది. ఇటు మీలాగా చెబితే ఆ పెదవులు కూడా రావు. వెనకాల కూర్చున్న వాళ్ళు, జోస్నా తప్పితే మిగతా వాళ్ళంతా ముందుకు వచ్చి కూర్చోండి అమ్మా. వెనకాల కూర్చున్న వాళ్ళు సహోదరులు కూడా ముందుకు వచ్చి కూర్చోండి. ఏదైనా మీకు వాయిస్ ఇబ్బందిగా ఉందంటే వెనకాలే కూర్చోండి, కానీ ముందుకు వచ్చి కూర్చుంటే ఆసక్తి బాగుంటుంది. మేరక్క, పరిమళ, మేరీ చెప్పగానే వచ్చి కూర్చున్నారు. వెరీ గుడ్. ఈ నెల మన వాగ్దానం యేసయ్య చెప్తున్న మాట, నేను వారికి ఏమిస్తాను? చెప్పండి గట్టిగా, నేను వారికి పవిత్రమైన. అంటే మన పెదాలు ఎట్లా ఉన్నాయని? అపవిత్రంగా ఉన్నాయి కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు? పవిత్రమైన పెదవుల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూపిస్తా మీకు. చూడండి అసలు ఈరోజు ఎందుకు దేవుడు పవిత్రమైన పెదవులు ఇస్తున్నాడు? అసలు ఆ పవిత్రమైన పెదవుల్లో ఉన్న ఆశీర్వాదాలు కానీ తెలుసుకుంటే మీరు ఆశీర్వదించబడిన వారే. మీరు ఆశీర్వదించబడిన వారే. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. యెషయా ప్రవక్త దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చాలా క్లుప్తంగా నేను చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి. బాగా చదవగలిగిన వారు చదువుతారు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని నుండుకొని. చూడండి, యెషయా దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఏమై ఉన్నాడు చెప్పండి? ఆసీనుడై ఉండుట చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఆయన చొక్కాయి అంచులు ఏమైనాయి చెప్పండి? ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని ఏం చేసినాయి? నిండుకున్నాయి. 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు, అంటే కింద ఎవరు? కింద ఒకటేసి ఏముంది చూడండి, మహాదూతలు. శరాపులు అంటే ఎవరు చెప్పండి? చెప్పండి, దేవుని సన్నిధిలో ఎవరున్నారు? శరాపులు. శరాపులు చెప్పండి, ఎవరు వాళ్ళు?
ఆ మహాదూతల పేర్లు ఏం పేర్లు చెప్పండి? శరాపులు. శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఆ దూతలకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఒక దూతకి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు చూడండి, దూత అనగానే స్త్రీలు అని అనుకుంటారు. కాదు కాదు, దూత పుంలింగం. మెన్ మెన్ చెప్పండి. దూతలు ఎవరు చెప్పండి? పుంలింగం, పురుషులు. పురుషులు. ప్రతివాడు చెప్పండి, 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఏం చేస్తున్నారు? ఎగురుతున్నారు. దూతలు, ఆ శరాపులు, ఆ మహాదూతలు 2తేమో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతోమో ముఖం కప్పుకున్నారు, 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? ఎగురుతున్నారు. వారు ఎగురుచు ఏమంటున్నారు చూడండి, 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా. చూడండి, వాళ్ళు ఎలా ఏమంటున్నారు? గొప్ప స్వరంతో. ఏ స్వరంతో? వారు దేవుని ఎలా స్తుతిస్తున్నారు చెప్పండి? ఎలా? ఏ స్వరంతో? అది చెప్పండి. ఏ స్వరంతో? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, పాటలు పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఏ స్వరం ఉపయోగించాలి? గొప్ప స్వరం. చెప్పండి, ఏ స్వరం? ఏది ఉందా మీకు అసలు ఆ గొప్ప స్వరం? ఆ గొప్ప స్వరం ఉందా? స్వరాన్ని దాచిపెట్టుకోబాకండి. దేవుని సన్నిధిలో మనం ఎంతగా కేకలు వేయగలమో, ఎంతగా పాటలు ఓరకుండు అని గద్దించే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ గుడ్డివాడు కూడా, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేస్తే యేసు ప్రభు పక్కనే ఉన్న వాళ్ళు ఏమన్నారు చెప్పండి? ఏయ్ అరబాకే, నీదేమన్నా హోసన్న చర్చ్ అనుకున్నావా? దేవుని పెంతుకోసి చర్చ్ అనుకున్నావా అంటారు. అట్లా పడుద్దాయిలు ఉంటారు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు, ఇట్లా ఊరకుండుడి అని అంటారు. వాడు ఊరుకున్నాడా చెప్పండి? ఊరుకున్నాడా? వాడు వీళ్ళ మాటిని, ఈ బడుద్దాయిల మాటిని వాడు ఊరుకుంటే ఆ రోజు వాడికి స్వస్థత వచ్చేదా చెప్పండి? స్వస్థత వచ్చేదా? వీళ్ళు ఇంతే అంటారులే అని వాడు ఊరుకుంటే వాడు బాగుపడేవాడా? కాబట్టి అట్ట అనే వాళ్ళ మాటను మనం ఏం చేయకూడదు? ఏం చేయకూడదు చెప్పండి? ఒరే బడుద్దాయ్ అని అన్నట్టు తిరిగి ఇంకోసారి దేవుని సన్నిధిలో అరవద్దంటావేందిరా, కేకలు పెట్టద్దంటావేంది, చప్పట్లు కొట్టద్దంటావేందిరా, ఒరే బడుద్దాయ్ అనండి. ఒరే దౌర్భాగ్యుడా, నీలాంటి దౌర్భాగ్యుడు లేట్రా అనండి, ధైర్యంగా అనండి. దేవుని సన్నిధిలో ఈ దేవదూతలు ఏం చేస్తున్నారు చెప్పండి? గొప్ప స్వరంతో. ఏ స్వరంతో? ఏమి చిన్నగా స్తుతి అనొచ్చుగా. మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరిదైనా చెప్పండి? పరాక్రమవంతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. వేనేళ్లతో ఆయన స్తుతించబడుతున్నాడు. వాళ్ళు అట్లా పాడుతుంటేనంట, 4వ వచనం చూడండి, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు ఏమైనాయి అంట? స్తుతి ఆరాధనలు ఏమవ్వాలి చెప్పండి? గడప కమ్ముల పునాదులు కూడా ఏమవ్వాలి? మీరు బాటితే కదులుతాయి, కుర్చీ కూడా కదలటలా. ఏం కదలటలేదు? చప్పట్లు కొట్టమంటే ఇటు కొడతారు కొంతమంది. ఏడ బలం పోద్దో, ఏడ రెక్కలు నిప్పులు వస్తాయో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో. గడప కమ్ములు ఏమైనాయి అంట చెప్పండి? దేవుని బిడ్డలు స్తుతిస్తే ఏమవుతాయి చెప్పండి? గడప ఈ గడప కమ్ములన్నీ ఏమవ్వాలి? కదలాలి. అవి కదిలేటట్టుగా ఆరాధన చేయాలి మనం. చెప్పండి, అవి కదిలేటట్టుగా. మీకు సంగతి తెలుసా? మీరు కదలకపోయినా అవి కదులుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో మీరు చలించకపోయినా అవి చలిస్తాయి. అవి దేవుని మాటలు వింటాయి. ఒకరోజు అవి లెక్క చెప్తాయి. తెలుసా? ఈ సేవకుడు ఈ సంఘంలో ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడయ్యా, యథార్థమైన సేవ చేశాడు, నిష్కపటమైన సేవ చేశాడు, నీతి కలిగిన సేవ చేశాడని ఆ గడప కమ్ములు, ఈ కుర్చీలు,
ఇవి ఒకరోజు సాక్ష్యం ఇస్తాయి. దేవుని కాడ గడప కమ్ముల పునాదులు కదిలి అంట, కదులుచు ఏం చేసి మందిరము ధూమము చేత నిండగా. 5వ వచనం, నేను అప్పుడు యెషయా చూశాడు ఆ విషయం అంత చూసి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. దేవుని దర్శనం ఎప్పుడైతే చూశాడో ప్రవక్త అంటున్నాడు, నేను అపవిత్రమైన, చెప్పండి మనందరం ఎవరు చెప్పండి, పొద్దున్న లేస్తే బూతులు, పొద్దున్న లేస్తే అబద్ధాలు, పొద్దున్న లేస్తే తిట్టులు, పొద్దున్న లేస్తే సాడీలు, పొద్దున్న లేస్తే మాట మార్చటాలు. ఎంత ఈజీగా మాట మార్చేస్తామో. దేవునికి లోబడ్డట్టే ఉంటాం కానీ నోట్లో కైని పెట్టుకొని తిరుగుతాం. నిన్న ఒక ఆయన చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే ఇదిగో బొగ్గ క్యాన్సర్ వచ్చిందండి, బొగ్గ క్యాన్సర్ వచ్చిందండి. రాకేం చేస్తుంది, కొంతమందికి చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి రాకే, మంచి వాళ్ళకి కూడా వస్తేనే లేని పాపం. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పారు, వద్దురా కైని వేయద్దురా, పాన్ పరాగ్ తినద్దురా. వాడు వినలా, ఆ పాన్ పరాగ్ తినటం వాడు అలవాటు అయిపోయింది. దైవజనుల మాట వినలా, తల్లిదండ్రుల మాట వినలా. ఒకరోజు వాడు బ్రష్ తీసుకొని మొహం కడుక్కుందామని ఇటు లోపల పెట్టేసరికి ఈ బ్రష్ ఏమైందో తెలుసా, బ్రష్ ఆడ ఉండాలండి మొహం కడిగేటప్పుడు ఇటు బయటకు వచ్చింది బ్రష్. మమ్మీ మమ్మీ అని అన్నాడు. ఏం మమ్మీ, వాళ్ళు తీసుకెళ్ళలేక క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్స్. ఏం చేయలేము, స్టేజ్ దాటిపోయింది. మాట వినకపోతే, దేవుని గద్దింపు వినకపోతే. యెషయా ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూశాడో, యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. దేవుడు ఆశీర్వదించాలంటే పెదాల్లోనే ఉంది నీ ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా, నీ పెదాల్లోనే ఉంది. ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించడం లేదో తెలుసా, నీ పెదాలు బాగలేవు, నీ మాటలు బాగలేవు, నీ మాటల్లో దోషం ఉంది, నీ మాటల్లో అబద్ధం ఉంది, నీ మాటల్లో కపటం ఉంది, నీ మాటల్లో స్వార్థం ఉంది, నీ మాటల్లో వేషధారణ ఉంది. అందుకని దేవుడు ఆశీర్వదించటంలా. ఈ నెల పరిశుద్ధుడైన దేవుడు, మంచి దేవుడు, మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్న దేవుడు అంటున్నాడు, నేను వారికి ఏమిస్తాను, చెప్పండి గట్టిగా, నేను వారికి ఏమిస్తాను, పవిత్రమైన పెదవులనిచ్చేదను. ఎన్ని అబద్ధాలు ఆడతారో కొంతమంది. నెల 1వ తారీఖు రాగానే, పోయిన నెల చెప్తారు ఈ ఏప్రిల్ 1వ తారీఖు రాగానే నీకు ఇచ్చేస్తానంటారు. పాపం వాళ్ళు ఆశపడి 1వ తారీఖు అడుగుతారు. పోయిన నెల చెప్పాడుగా ఏప్రిల్ 1వ తారీఖు ఇస్తాను, ఈ నెల ఇస్తాడేమో అని అంటే, అబ్బబ్బబ్బా నీకు ఇవ్వాలనుకుని ఇప్పుడే పాలోడు వచ్చి తీసుకెళ్ళాడు, ఇప్పుడే పెరుగోడికి ఇచ్చా, ఇప్పుడే కారం మరబట్టించా, ఇప్పుడే అవసరమైతే అవి చేశా, నీకు ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయి. అబద్ధాలు అబద్ధాలు, వేషధారణ. నీ ఆశీర్వాదం ఏడుందో తెలుసా, నీ పెదాల్లోనే ఉంది. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ముందు నీ పెదాలు బాగవ్వాలి. అందుకనే ప్రభు ఆ సత్యం ఎరిగిన వాడు కాబట్టి ఈ నెల, ఈ ఏప్రిల్ నెలకి మనకి ఇస్తున్న వాగ్దానం, నేను వారికి ఏమిస్తాను, పవిత్రమైన పెదవులనిచ్చేదను. ఆ పవిత్రమైన పెదవులు ఎప్పుడైతే మన కాడు ఉంటాయో అప్పుడే మనందరం ఏం చేయబడతాం, ఆశీర్వదించబడతాం. నిజమైన ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా, ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉండగా, ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉండగా. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ
వశమై ఉన్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగును నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. చెప్పండి, ఒక ఆయుష్ ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుని వశమై ఉన్నది. దేవుని వశమై ఉన్నది. నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? నీ పెదాల్లోనే ఉంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు నువ్వు ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ పెదాలు బాగలేవు. నీ పెదాలు బాగలేవు. నీ నోట్లో పాన్పరాగు ఉంది, నీ నోట్లో కైని ఉంది, నీ నోట్లో సారాయి ఉంది, నీ నోట్లో అబద్ధాలు ఉంది, నీ నోట్లో గర్వం ఉంది, నీ నోట్లో వేషధారణ ఉంది. చూశాడు ప్రభు, చూశాడు. ఇక ఈ నెల బట్టబయలు చేస్తున్నాడు. నేను వారికి ఏమిస్తాను? చెప్పాలి గట్టిగా. నేను వారికి ఏమిస్తాను? పవిత్రమైన, చెప్పండి, పవిత్రమైన ఏమిస్తాను? పెదవులనిచ్చేదను. నేను వారికి ఏమిస్తాను? పవిత్రమైన పెదవులనిచ్చేది. యాకోబు రాసిన పత్రిక మరొక మాట చూసి కంటెంట్లోకి వెళ్దాం, సబ్జెక్ట్లోకి వెళ్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏమంటున్నాడు? ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్తున్నాయి. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఉంటే ఆశీర్వాదంలోనూ ఉండండి, లేకపోతే శాపంలోనూ ఉండండి. ఉండమని దేవుని ఉద్దేశం కాదు. నేను రక్షించుకుంటా, బయటికి తీసుకొస్తాను మిమ్మల్ని. అలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలన ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళను ఊరవు. చూసారండి ఎంత చక్కటి మాట్లాడినాడు. 9వ వచనం. దీనితోనే, అంటే ఈ 4తోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను కూడా ఏం చేస్తాము? ఈ పెదాలు మంచి కాదు. యెషయా ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూశాడో, యెషయా వెంటనే తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నివాసం చేస్తాను. ప్రభా, నన్ను కడుగయ్యా అనగానే దేవుని సన్నిధిలో నుంచి అగ్ని వచ్చి ఏం కడిగిన చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. దేవుని సన్నిధిలో నుంచి అగ్ని వచ్చి చూడండి ఏం జరిగిందో. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠమును మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయను అనెను. ఈ నెల ప్రభు మీ దోషాలన్నీ తొలగించే నెల. నోటితో ఇప్పటి వరకు ఏదైతే చేస్తూ వచ్చారో, ఈ అపవిత్రమైన పెదవుల మధ్యలో జీవిస్తూ వచ్చారో, ఆకాశము నుండి అగ్ని వచ్చి
మిమ్మలను కాల్చి పవిత్రపరచునుగాక, మిమ్మల్ని కాల్చి పవిత్రపరచునుగాక. ఆ అపవిత్రమైన వ్యర్థ సంభాషణలు మాట్లాడకుండా, అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా మీ నోటిని కాల్చి మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక, మీ నోటిని కాల్చి మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. ఎప్పుడైతే పెదవులు పరిశుద్ధమవుతాయో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఈరోజు మీకు చూపిస్తా చూడండి. నేను వారికి ఏమిస్తాను చెప్పాలి గట్టిగా, నేను వారికి ఏమిస్తాను. ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి? నేను వారికి పవిత్రమైన పెదవు. చూడండి ఇప్పుడు ఆశీర్వాదాలు చూద్దాం. ఈ పవిత్రమైన పెదవుల ద్వారా ప్రభు మనకిచ్చే ఆశీర్వాదాలు ఒక్కొక్కటి జాగ్రత్తగా చూద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. మొదటిగా ప్రభు చెప్పిన మాట ఇచ్చేడు, ఇచ్చుట ద్వారా ఆ పవిత్రమైన పెదవుల ద్వారా 10వ వచనం, చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. మొదటిగా ఎప్పుడైతే మనకు పవిత్రమైన పెదవులు వస్తాయో మీరు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయదురు. చెప్పండి, ఏం చేస్తారు? ఈ పవిత్రమైన పెదవులతో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ నెల నుంచి మీరు చేసే ప్రార్థన దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఎలాంటిది? ఆనందదాయకంగా. కానీ ప్రభు చెప్పినట్టుగా ఈ పవిత్రమైన పెదవులతో మీరు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి నేరుగా వెళ్తుంది. ఒకటి, మీ ప్రార్థనా జీవితం సరి చేయబడుతుంది. ఈ పవిత్రమైన పెదవుల ద్వారా దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా కపటమైన పెదవులతో ప్రార్థన చేశాడు. దావీదు ఏమంటాడు తెలుసా? నా ప్రార్థన కపటమైన పెదవులతో వచ్చేది కాదు. ప్రార్థన ఏ పెదవులతో రావాలి? పవిత్రమైన పెదవులతో రావాలి. కాబట్టి ఈ నెల ప్రభు మీ పెదవులను పవిత్రపరచుట ద్వారా ఇప్పుడు మొట్టమొదటిగా ఏం చేయబడుతుంది? మీ ప్రార్థనలు నేరుగా ఎక్కడికి రాబడుతున్నాయి? ఆయన సన్నిధికి వస్తా ఉన్నాయి. ప్రార్థన జీవితం మెరుగవుతుంది, ప్రార్థన జీవితం బాగవుతుంది. ప్రార్థనలు దేవుడు ఆలకించే నెల, ప్రార్థన ద్వారా ప్రతిఫలం పొందుకునే నెల, ప్రార్థన ద్వారా దీవించబడే నెల. ఈ నెల మీరు ప్రార్థన ద్వారా ఎంతగా దీవించబడుతున్నారో మునిపెన్నడు లేని విధంగా. చెప్పండి, మునిపెన్నడు లేని, పక్కనతో చెప్పండి, మునిపెన్నడు లేని విధంగా ఈ నెల మీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. ఈ నెల దేవుడు మీ ప్రార్థన ఆలకించునుగాక. మీ ప్రార్థనలు సరిచేయబడునుగాక. ఎప్పుడైతే దేవుడు పవిత్రమైన పెదవులు ఇచ్చాడో మొదటి ఆశీర్వాదం ప్రార్థన సరిచేయబడింది. రెండవది 11వ వచనం, ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండ యందు నీవిక గర్వము చూపవు. యేసయ్య అంటున్నాడు, ఎప్పుడైతే నీకు పవిత్రమైన పెదవులు వచ్చినాయో నీవిక ఏమి చూపించవు. ఇంతకు ముందేమో గర్వంతో నడిచేదానివి. ఎవడన్నా కదిలిస్తే ఆలస్యం ఏమొచ్చేది నోట్లో నుంచి? ఏందమ్మా నువ్వు, ఏందమ్మా నీ ఎచ్చులు, ఏందమ్మా నీ బడాయి అని ఏం చేసేదానివి చెప్పండి? గర్వంతో మాట్లాడే నీవు, గర్వంతో నడిచే నీవు, గర్వంతో చూసే నీవిక ఏం చూపవన్నాడు దేవుడు. నేను ఎప్పుడైతే నీకు పవిత్రమైన పెదవులు ఇస్తున్నానో నీవిక ఏం చూపవు. గర్వం చాలా ప్రమాదం. బైబిల్ ఏం చేస్తుందో తెలుసా? నాశనమునకు ముందు ఏమి నడిచింది? పడిపోటుకు ముందు ఏమి నడుస్తుంది? కాబట్టి మీకు ఎప్పుడైతే గర్వం చూపవు అన్నాడో ఇక మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకో తెలుసా? గర్వం వలన జగడాలే వస్తాయి. కాబట్టి ఈ నెల మీకేముండవు? జగడాలు ఉండవు. హల్లెలూయా! జగడాలు ఉండవు. హల్లెలూయా! చెప్పటాలంటే మీకు ఎప్పుడు జగడాలు కావాలా? కొట్లాటలే కావాలి. ఎప్పుడు తగాదాలే కావాలా?
ప్రభు అంటున్నాడు, నేను ఎప్పుడైతే మీకు పవిత్రమైన పెదవులు ఇస్తున్నానో మీరిక ఏం చూపించరు, గర్వపడరు. ఈ పవిత్రమైన పెదవులు లేకపోవటం వల్ల మనం చీటికి మాటికి ఏం చేస్తున్నాం? ఏందయ్యా నువ్వు వేసే చపాతి, ఏందయ్యా నువ్వు పడే కష్టం కదండి. కొంతమంది భార్యలు భర్తల్ని ఏమంటున్నారు తెలుసా? ఏంది నువ్వే అని సంపాదించేది, నేను బయటికి వెళ్తే మిరపకాయలు పోయి ఆమె సంపాదిస్తుంది, నేను ఏమకు అసలు వంగి ఓడవటం తెలియదు, మళ్ళీ ఇట్ట పెట్టి మాట్లాడి దేవని నేను పోయి మిరపకాయలు పోయి సంపాదిస్తున్నారు, ఇప్పుడు నువ్వేం పెద్ద ఇది కాదు. గర్వంతో మాట్లాడే మాటలన్నీ ఈ నెల ఏమైపోతున్నాయి చెప్పండి, ఏమైపోతున్నాయి? ఆగిపోనుగాక అంటే మీకు ఆగిపోవటం ఇష్టం లేదా? నీవిక ఏం చూపవు, గర్వము చూపు. కాబట్టి దేవుడు పవిత్రమైన పెదవులు ఇచ్చి ఒకటి ప్రార్థనను సరిచేస్తున్నాడు, రెండవది గర్వము చూపవు అన్నాడు యేసయ్య. మూడో మాట చూడండి, మూడో మాట అద్భుతమైన మాట. నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలుగదు, దుఃఖితులకు దీనులను యెహోవా నామము ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య. దేవుడు దీనత్వముతో మనల్ని అలంకరించునుగాక. దీనులుగా మనల్ని మార్చేస్తున్నాడు. దేవుని ఆశ్రయించే దీనులుగా మార్చేస్తున్నాడు. ఈ నెల మనం ఇంకా గర్వంగా మాట్లాడాం. అన్ని నెలల కంటే ఈ నెల ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? దీనులుగా మార్చేస్తున్నాడు. ప్రభుని ఆశ్రయించే వారిగా మార్చేస్తున్నాడు. ఎంత చక్కటి కీర్తన అది. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించునాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించునాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నేనేందు పోదుమన్నా నన్నావరించువారు, ప్రతి మాట తెల్లవారు పరభావమించుచుండ. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినాను, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను దీనులంగా మనం దేవుని ఏం చేస్తాం? ఆశ్రయించు వారిగా చేస్తున్నాం. తర్వాత చూడండి 13వ వచనం, జెఫన్యా గ్రంథం 3:13. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు. ఏం చేయరు? మన పదాలు ఎప్పుడైతే పవిత్రమవుతున్నాయో మనం ఏం చెయ్యం చెప్పండి, ఏం చెయ్యము? ఎందుకంటే సకల దోషాలన్నీ ఆడున్నాయి చెప్పండి, ఇదిగో ఈ పెదాల్లోనే ఉన్నాయి. సకల దోషాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభు ఈ పెదాలు సరిచేశాడో ఇశ్రాయేలులో మిగిలిన వారు ఇక ఏం చేయరు? చెప్పాలి గట్టిగా, ఏం చేయరు? తర్వాత మాట, పాపము చేయరు. రెండవది అబద్ధమాడరు. హల్లెలూయా అంటే మీకు హల్లెలూయా చెప్పటం లేదా అంటే మీకు లోపల ఎన్ని అబద్ధాలు ఆడారు పాస్టర్ గారు. కోర్టులో అబద్ధాలు ఆడాలి, స్టేషన్లో అబద్ధం ఆడకపోతే ఎట్ట పాస్టర్ గారు అనుకుంటున్నారా? ప్రభు అంటున్నాడు, ఈ నెల మీరు ఇంకేం ఆడరు? పాపం చేయరు. రెండవది అబద్ధం ఆడకుండా ఉంటాము. అబ్బా ఇక నాకు ఎంత సంతోషమో, నిజంగా సంతోషంగా ఉంది మీకు. ఎట్లా పాస్టర్ గారు? ఇది కూడా కష్టమే కొంతమందికి. ఎందుకో తెలుసా? కొంతమందికి అబద్ధం ఆడటం అంటే సంతోషం అంట. అబద్ధం ఆడటం అంటే ఏంటి వాళ్ళకి చెప్పండి, ఏంటి వాళ్ళకి? ఎక్కలేని సంతోషం అంట. అది కీర్తనలో ఉంది చూడండి, 62వ కీర్తన చూడండి, 62వ కీర్తన చూడండి. ఆ మాట ఉంది చూడండి. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్ వాక్యం చెప్తున్న మాట ప్రతిదీ. 62వ సంకీర్తన తీయండి అందరూ. 4వ వచనం చదవక. అబద్ధమాడుట వారికి సంతోషం, వారు తమ నోటితో
శుభవచనములు పలుకుచు అంతరంగంలో ఏం చేస్తారు? అబద్ధం మాట అంటే కొంతమందికి సంతోషం అంట. కానీ ఈ నెల ప్రభు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చేదను, వారు పాపము చేయరు. రెండవది అబద్ధమాడరు. గట్టిగా హల్లెలూయా. అబద్ధమాడరు. తర్వాత ఇంకా ఏం చేయరు చూడండి, అబద్ధమాడరు. 13వ వచనం, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. ఏముండదు చెప్పండి? అబద్ధాలు ఆడకపోతే ఏముండదు? కపటం ఉండదు. ఇంకా కపటం రాదు. ఎప్పుడైతే అబద్ధాలు కపటం ఉండదో, ఇంకా అమూల్యమైన విషయం చూడండి, వారు ఎవరి భయము లేకుండా ఏం చేస్తారు? విశ్రాంతి గలవారై అన్నపానములు. ఎప్పుడైతే నోట్లో పాపం ఉండదో, అబద్ధం ఉండదో, కపటం ఉండదో, నాలుగోది దీని పర్యవసానం ఏంటో తెలుసా? ఎవరి భయము ఉండదు. అంటే పవిత్రమైన పెదవుల ద్వారా మనకి నిర్భయమైన జీవితం ఉంది. ఈ నెల ప్రభు మన పెదవులు పవిత్రపరచుట ద్వారా మన జీవితాల్లో మనం ఎవరి భయం లేకుండా బ్రతుకగలము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక దేనికి భయపడవు ఈ నెల, ఏ విషయానికి భయపడవు. ఎందుకంటే నీ పెదవులు ఏమైపోయినాయి? పవిత్రమైపోయినాయి. నువ్వు ఇక పాపం చేయవు, అబద్ధం ఆడవు, కపటములాడు నాలుక నీలో ఉండదు. కాబట్టి ఆటోమేటిక్గా నీ లోపల నుంచి ఏం పోద్ది? భయం. ఏమండి, అబద్ధాలు ఆడేవాళ్ళే భయపడతారు, పాపం చేసేవాడే భయపడతాడు, కపటములు ఆడేవాడే భయపడతాడు. రిజల్ట్స్ వస్తాయి. ఇక 2-3 రోజుల్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒకే పేటలో ఉంటారు, ఒకే కాలనీలో ఉంటారు. ఈ కుర్రాన్ని అడుగుతారు, అరే నువ్వు ఇంటర్ పరీక్షలు రాసావు కదా మొన్న, పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా? పాస్ అయినా అన్నా, పాస్ అయినా. ఎన్ని మార్కులు వచ్చినాయి? 85 వచ్చినాయి అన్న. 100కి ఎన్ని వచ్చినాయి? 80. ఈ అన్నకేమో వీడు 85 అని చెప్పాడు. వీడు వాస్తవంగా ఫెయిల్ అయ్యి ఉంటాడు. పక్కనింటి ఆంటీ అడిగిద్ది, నాన్న సురేష్ ఇంటర్మీడియట్ రాసావుగా, ఎన్ని మార్కులు వచ్చినాయి? 90 వచ్చినాయి ఆంటీ. అన్నకేమో ఏం చెప్పాడు? పక్కింటి అన్నకేమో 85, ఎదురింటి ఆంటీకేమో 90 అని చెప్పి. ఈ పేటలో చివరి ఇల్లు ఆయన అడుగుతాడు, గోపాలరావు గారు, సురేష్ ఎన్ని మార్కులు వచ్చినాయి? నాకు 95% వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాలనీలో ఈ ముగ్గురు ఒకే చోట ఉన్నారు. ఒకరోజు వీడు పోతున్నాడు, సురేష్ అసలు మర్చిపోయావు, నీ మార్కులు ఎన్ని చెప్పామన్నా? ఏమవుతాడు చెప్పండి? వీడు ఈ ఆంటీ పక్కనే ఉంది, ఈ గోపాలరావు గారు పక్కనే ఉన్నాడు, ఈ పక్కింటి అన్న కూడా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు అడిగారు, ముగ్గురు మధ్యలో అడిగారు, ఏం చెప్తారు చెప్పండి? ఎందుకు? ఒకడికేమో ఏం చెప్పాడు? 85 అన్నాడు. ఇంకోటికి ఏం చెప్పాడు? 90 అన్నాడు. ఇంకోటికి ఏం చెప్పాడు? వాడు అసలు ఇంకా ఈ ముగ్గురు కలిసి అడిగితే ఏమై ఉంటాడు చెప్పండి? వాడు పాస్ వస్తాడు, ఇటు పోయేస్తాడు. వాడికి ఇంక గత్యంతరం ఏం చెప్పండి? కాబట్టి అబద్ధం ఆడేవాడు, కపటంగా మాట్లాడేవాడు, పాపం చేసేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు? టెన్షన్గా ఉంటాడు. ఎప్పుడన్నా ప్రోగ్రామ్ షీట్లో పేరేసినా రాలేడు వాడు, వాడికి టెన్షన్. వాడు ఎప్పుడు ఆ పాప బ్రతుకు మార్చుకుంటాడో అప్పుడే నిర్భయంగా బ్రతకగలడు, అప్పుడే క్షేమంగా బ్రతకగలడు, అప్పుడే యథార్థంగా జీవించగలడు. ఎందుకంటే ఆ అబద్ధపు జీవితం, ఒకరి కాడ ఒక మాట చెప్పి ఇంకొకరి కాడ ఇంకో, ఎందుకు ఆ యథార్థం లేని ఆ దరిద్రపు జీవితం కదా, దరిద్రపు జీవితం. అయితే ఈ నెల ప్రభు మన ఆత్మీయ జీవితాలు ఎరిగిన వాడుగా అంటున్నాడు, నేను వారికి ఏమిస్తానో? పవిత్రమైన పెదవులు ఇస్తాను, దాని ద్వారా వారు ఎవరి భయము లేకుండా, చెప్పండి, ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై ఏం చేస్తారు? మనం అన్నపానాలు కూడా పుచ్చుకొని సంతోషంగా ఉండటానికి కూడా మనకేం కావాలి చెప్పండి? పవిత్రమైన పెదవులు కావాలి. తర్వాత చూడండి 14 వచనం, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి,
ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో చెప్పండి సంతోషించి గంతులు వేయండి. హల్లెలూయా. ఈ నెల ఏం చెప్పాను? ప్రతిరోజు మీరు ఏం చేసేది? ఏ నెల చెప్పండి? ప్రతిరోజు ఏం చేసే నెల? గంతులేసే నెల. ఎందుకంటే మీ పెదాలన్నీ పవిత్రం ఎప్పుడైతే అయిపోయినాయో మీరేం చేస్తారు తెలుసా? దేవుని సన్నిధిలో ఏం చేస్తారు? గంతులే, గంతులే. ఆనందం యేసుతో ఆనందం, ఇక గంభీరతనితో పాడెదను, జయ పాడెదను. ఆనందం యేసుతో ఆనందం. హల్లెలూయా. ఈ నెల ఇక మీరు గంతులు వేసే నెల. గంతులేయటమే కాదు, మరొక్క మాట చెప్పి ముగించేస్తా. చూడండి 15 వచ్చిన జెఫన్యా 3:15లో, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన ఏం చేశాడు? ఈ నెల మీ పెదాలు ఎప్పుడైతే పవిత్రం చేసుకున్నారో మీ శత్రువులు ఆయన ఏం చేశారు చెప్పండి? మీరు తరిమారు వాళ్ళని. మీ శత్రువులు మీరు తరవటానికి అసలు మీ కాడ మన కాడ బలం ఏముంది? మన పెదవులు ఎప్పుడైతే పవిత్రములైనయో యేసయ్య ఆటోమేటిక్గా మీ శత్రువులు మీ దగ్గర నుంచి ఏం చేశాడు అంటే, మీరు పాపం చేయకుండా, మీరు అబద్ధాలు ఆడకుండా, మీరు కపటపు మాటలు చెప్పకుండా, మోసం చేయకుండా మీ పెదాలను ఎప్పుడైతే పవిత్రపరుచుకుంటారో మీకు తెలియకుండానే మీ శత్రువులు ఏం చేయబడతారు? వెళ్ళగొట్టబడుదురుగాక. నేను చెప్పాను ఈ మాట? నేను చెప్పానా? ఎవరు చెప్పారు? సాక్షాత్తు మీ శిక్షను కొట్టివేసి ఉన్నాను, మీ శత్రువులు వెళ్ళగొట్టి ఉన్నాను. తర్వాత ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము చెప్పండి. ఇక మీదట మీకు అపాయము. ఎప్పుడు అపాయం రాకుండా సురక్షితంగా బ్రతకగలరంటే మీ పెదాలు ఏమవ్వాలి? చెప్పాలి. మీ పెదాలు ఏమవ్వాలి? చెప్పాలి గట్టిగా. మీ పెదాలు ఏమవ్వాలి? పాస్టర్ గారు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి నా పెదాలు నేను బాగు చేసుకుంటానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నిజంగా మీ పెదాలు బాగు చేసుకోవాలని ఇష్టమేనా? మీరు మీ పెదాలు బాగు చేసుకుంటే 1 by 1 చేతులు దించండి. 1 by 1. ఒకటి ఏం చేస్తాడు దేవుడు? మీ ప్రార్థనలకి, మీ ప్రార్థన జీవితం మారిపోతుంది. రెండవది, మీరు ఇక ఏం చూపించరు? గర్వం చూపించరు. మీరు దీనులుగా ప్రతిరోజు దేవుని ఏం చేస్తుంటారు? ఆశ్రయించారు. మీరు ఇక ఏం చేయరు? పాపము చేయరు, అబద్ధం ఆడరు, కపటపు మాటలు చెప్పరు. ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేయకుండా ఉంటున్నారో, మీ పెదాలు పవిత్రపరుచుకుంటున్నారో, దేవుడు మీకు విధించిన శిక్ష ఏం చేశాడు? కొట్టివేశాడు. మీ శత్రువులను ఆయన ఏం చేశాడు? వెళ్ళగొట్టినాడు. ఎవరి భయము లేకుండా మీరు విశ్రాంతి గలవారా ఏం చేస్తున్నారు? అన్నపానాలు పుచ్చుకుంటున్నారు. ఇక మీదట మీకేం సంభవించదు? అపాయం. చూసారండి? ఎప్పుడు అపాయం లేకుండా క్షేమంగా బ్రతకగలమో తెలుసా? మన పెదాలు మనం ఏం చేయాలి? పవిత్ర. కాబట్టి దేవుడు మన ఆత్మీయ జీవితాలు ఎరిగిన వాడై ఈ నెల మనకిస్తున్న వాగ్దానం, నేను వారికి ఏమిస్తాను చెప్పండి? నేను వారికి ఏమిస్తాను? ₹1,00,00,000 మూట కంటే ఈ మాట ఎంత గొప్పదో ఇప్పుడు ఆలోచన చేయండి. మన పెదాలు ఎప్పుడైతే పవిత్రమవుతుందో, ఈ పెదాలను మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో, నీవిక గర్వం చూపవు, నీవిక పాపము చెయ్యవు, నీవిక అబద్ధం ఆడవు, నీవిక కపటపు మాటలు చెప్పవు. ఇవన్నీ నీలో పోతాయి. కాబట్టి అసలు భయం అనేది నీకుండదు. ఈ నెల నువ్వు పరవశించి గంతులు వేసి ఉల్లసించే నెల. ఇక మీదట నీకు అపాయమో సంభవించదు. దేవుడు సాక్షాత్తు దేవుడు ఇన్ని చెప్పి ఈ పవిత్రమైన పెదాల ద్వారా దేవుడు ఆఖరులు ఏమని తెలిసి ఈ అధ్యాయంలో, భూజనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరు తెప్పిస్తానన్నాడు. నీ పెదాలు ఎప్పుడైతే బాగుంటాయో భూజనులందరి దృష్టికి దేవుడు ఏమి తెప్పించబోతున్నాడు? ఖ్యాతిని, మంచి పేరు. మీ పెదాలు ఎప్పుడైతే బాగు చేసుకుంటారో ఈ నెల
దేవుడు మిమ్మల్ని దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టునుగాక. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టునుగాక. మీరు ఆశీర్వాదకరముగా మారుదురుగాక. దిగులు పడబాకండి. దేవుడి నెల నేను వారికి ఏమిస్తాను చెప్పండి గట్టిగా. నేను వారికి ఏమిస్తాను? ఎవరు చెప్పారండి ఈ మాటలు? సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. నేను వారికి ఏమిస్తాను? ఈ పవిత్రమైన పెదవుల ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. కాబట్టి ప్రభువా, ఇప్పటి వరకు రోత పెదవులుగా ఉన్నాయి నా పెదాలు, అపవిత్రమైన పెదవులుగా ఉన్నాయి. నీ అగ్నితో కాల్చి నన్ను పవిత్రపరచని ప్రార్థన చేస్తున్నాను. లేచి నిలబడదాం అందరం. అగ్ని మండించు. అందరం చక్కగా ప్రభా నా పెదాలు సరిచేయాలి. పరిశుద్ధాత్ముడా అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రభువా, నాకు పవిత్రమైన పెదవులు నేనైనా ఈ నెల మీరు వాగ్దానం చేసినట్టుగా నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. నాలో పాపము లేకుండా, అబద్ధము లేకుండా, కపటం లేకుండా, ఎవరి భయము లేకుండా, నేను పరిశుద్ధంగా, అపాయము లేకుండా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించిన కొరకై నా పెదవులను పవిత్రపరచు, నా పెదవులను పవిత్రపరచు. అందులో మండుచుండెనే కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే కాలిపోలేదుగా. అగ్నిలోనే మోషేను దర్శించినావే, అగ్నిలోనే మోషేను దర్శించినావే. నాలో అగ్ని మండి, అందరు గట్టిగా మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. మండించు, నాలో అగ్ని మండించు, మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్నిలోనే నీవు మోషేను దర్శించినావే, అగ్నిలోనే నీవు మోషేను దర్శించినావే. మండించు, నాలో అగ్ని మండించు, మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, 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 నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఈ నెల ప్రభు చెప్పిన మాట, నేను వారికి ఏమిస్తాను? గట్టిగా చెప్పండి సంఘమంతా, నేను వారికి ఏమిస్తాను? పవిత్రమైన పెదవులని ఇచ్చేదను. హల్లెలూయా. నేను వారికి ఏమి ఇచ్చేదను?
పవిత్రమైన పెదవులనిచ్చెదను. ప్రభు ఈ రాత్రి మనల్ని మండించి పవిత్రమైన పెదవులతో మనల్ని అలంకరించి ఆశీర్వదించునుగాక. అలంకరించి ఆశీర్వదించునుగాక. పవిత్రమైన పెదవులతో మనల్ని అలంకరించి ఆశీర్వదించునుగాక. ఆ పవిత్రమైన పెదవులు ఎప్పుడైతే మనకు వస్తాయో ఒకటి ప్రార్థన జీవితం మెరుగుపడుతుంది. నీ యొక్క గర్వం చూపవు అన్నాడు దేవుడు. దీనునిగా నన్ను ఆశ్రయిస్తావు, ఇక పాపం చేయవు, అబద్ధమాడవు, కపటపు మాటలు రాని. ఇవన్నీ నీలోకి ఎప్పుడైతే వస్తాయో అసలు భయమే నీలో నుండి తొలగిపోతుంది. ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల దానివై అన్నపానములు పుచ్చుకొని సంతోషిస్తావు. ఈ నెల ఎవరి భయము లేకుండా బ్రతికే నెల. ఇదంతా ఒక ఎత్తు. ప్రభునాడు నువ్వు ఉల్లసిస్తావు, గంతులు వేస్తావు. దేవుని శిక్ష కొట్టివేయబడింది. ఆయన మీ శత్రువులు ఏం చేశాడు? వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇక మీదట నీకేం జరగదు, అపాయము. ఎప్పుడు నీ పెదవులు పవిత్రములైనవో ఇక నీ మీదకి అపాయమే రాదు. ఇక నీ మీదకి అపాయమే రాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే నీ పెదవుల పవిత్రతను బట్టి భూజనులందరి దృష్టికి నేను నీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించెదను. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కించెదను. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కించెదను. దేవుడి నెల భూజనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని, మంచి పేరు. ఎప్పుడు నేను వారికి ఏమిస్తానో పవిత్రమైన పెదవులనిచ్చాను. ఈ పవిత్రమైన పెదవుల్లో ఇన్ని ఆశీర్వాదాలు నిగూఢమై ఉన్నాయి. ప్రభు ఒక్కొక్క మాట స్వతంత్రించుకొని జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడి ఈ మాటలన్నీ మన వినికిడిలో నిరంతరంగా ఫలభరితముగా మార్చునుగాక, ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ నెల వాగ్దానముతో మనల్ని వెలుగెత్తి నడిపించునుగాక. పవిత్రమైన పెదవులిచ్చి మనల్ని అలంకరించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరు ఎవరికి వారే స్వపరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేస్తారు. ప్రభా, నాకు ఏది అవసరమో, నాకు ఏది కావాలో అదే నెల నాకు వాగ్దానం ఇచ్చాను. నీకు వందనాలయ్యా. నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయని మీరు ఎరిగిన దేవుడవుగా, హృదయాంతరంగాలు పరిశోధించే దేవుడవుగా సన్నిధికి వస్తున్నాను. కానీ నా పెదాలు నేను పరిశుద్ధంగా చేసుకోలేకపోతున్నానయ్యా. అపవిత్రమైన పెదవుల కలిగిన ప్రజల మధ్యలో నలిగిపోతూ జీవిస్తూ సంచరిస్తూ బ్రతుకుతూ నా పెదాలను కూడా అపవిత్రం చేసుకుంటున్నాను. వాళ్ళు అబద్ధమాడుతున్నారని నేను అబద్ధమాడుతున్నాను. వారు కపటపు మాటలు చెప్తున్నారని నేను కపటపు మాటలు చెప్తున్నాను. ఈ నోటితో ఎన్నిసార్లు పాపం చేశానో ప్రభువా, నన్ను నేను సరి చేసుకోవటానికి ఈరోజు నాకు ఒక అవకాశం ఇచ్చి ఈ ఏప్రిల్ మాసం నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. మీరు ఇచ్చిన మాటకి స్తోత్రాలు. ఈ మాటతో ఈ నెల నా పెదవులు పవిత్రపరచుకొని నా జీవితకాలం, ఈ నెలే కాదు ప్రభా, నేను బ్రతుకు దినాలన్నింటిలో నేను గర్వం చూపకుండా, పాపం చేయకుండా, అబద్ధం ఆడకుండా, కపటపు మాటలు చెప్పకుండా పవిత్రమైన పెదవుల్లో ఉన్న ఆశీర్వాదాలు పొందుకొని దేశం యొక్క ఉన్నత స్థలాల్లో దీవించబడే భాగ్యం నాకు, నా భర్త, నా కుటుంబానికి, నా బిడ్డలకు, మా సంఘానికి, మా సేవకుడికి అందరికీ మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.